డిఎస్సి పరీక్ష విధానం సిలబస్ మార్చలేదు, అందుకే వాయిదా కుదరదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నోటిఫికేషన్లో ఇచ్చిన ప్రకారమే పరీక్షలు జరుగుతాయని తెలిపారు. అలాగే గ్రూప్ 1 నోటిఫికేషన్లో లేని విధంగా 1:100 పిలిస్తే కోర్టు మళ్లీ స్టే విధిస్తుందని చెప్పారు. మళ్లీ మొదటికే పరీక్ష తంతు వస్తుందని వివరించారు. నోటిఫికేషన్ ఇచ్చిన ప్రకారమే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. గ్రూప్ 1లో 1:100 నిష్పత్తిలో పిలవాలని కొందరు అంటున్నారని తెలిపారు. హైదరాబాద్ జేఎన్టీయూలో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడుతూ గ్రూప్ 1 డిఎస్సి పోటీ పరీక్షల అభ్యర్థులకు కీలక సూచనలు చేశారు. తమ ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చిన విధంగా ముందుకెళ్తున్నామని వివరించారు. 2 ఏళ్ల క్రితం డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిందని అన్నారు. కానీ కొందరు డిఎస్సి వాయిదా వేయాలని కోరుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. డిఎస్సి పరీక్ష విధానం సిలబస్ మార్చలేదు, అందుకే వాయిదా కుదరదని సీఎం రేవంత్ స్పష్టంగా తేల్చి చెప్పారు. ఇచ్చిన సమయానికి పరీక్షలు జరిగితే రాజకీయ నిరుద్యోగులకు ఇబ్బందులు వస్తాయని ఎద్దేవా చేశారు. నిరుద్యోగుల ప్రాతిపదికన కోచింగ్ సెంటర్లు పెట్టుకున్న వారికే ఇబ్బందులు అని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పరీక్షలు రాయని వారు నిర్వహిస్తున్న పరీక్షలు వాయిదాలు వేయాలని కోరుతున్నారని విమర్శించారు. మార్చి 31 లోపు ఖాళీలు తెప్పించి జూన్ 2 లోపు నోటిఫికేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. డిసెంబర్ 9 లోపు ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్లో అవుట్సోర్సింగ్ సిబ్బందిని తీసుకువచ్చారని సీఎం రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదన్నారు. ఆర్థిక భారంతో కూడిన సమస్యలు మా ప్రభుత్వంపై ఉన్నాయని తెలిపారు. ఆర్థిక భారంతో ఉన్న సమస్యలను అధిగమించి ముందుకెళ్తున్నామని వివరించారు సీఎం. విద్యాసంస్థలకు విశ్వాసం, నమ్మకం కల్పించాలని మేము ఇక్కడికి వచ్చామని, తప్పు చేయాలన్న ఆలోచన, తప్పు విధానాలు ప్రోత్సహించాలనే ఆలోచన మాకు లేదని పేర్కొన్నారు. తప్పులను సరిదిద్దాలనే ఆలోచనతోనే ప్రభుత్వం మీ ముందుకు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.